ఈ వాక్యం చదవడం మానేయడం వల్ల మనకి ఈ రోజున చాలా అర్థం కావట్లేదు. మీకు ప్రభు అర్థం కావాలంటే వాక్యం చదవాలి. మీకు మీరెవరో తెలియాలంటే వాక్యం చదవాలి. మీకు వైవాహిక జీవితం ఎలా ఉండాలో తెలియాలంటే వాక్యం చదవాలి. మీరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియాలంటే వాక్యం చదవాలి. మీరు పిల్లల్ని ఏమి చదివించాలి, ఏమి చదివించకూడదు, లోకంలో వాళ్ళు ఎలా బ్రతకాలి మీరు తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు ఉద్యోగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు పక్కింటలతో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు ప్రభుత్వానికి ఎలా లోబడాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. మీరు పన్నులు ఎలా కట్టాలో తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. ప్రతి దానికి వాక్యం చదవాలి. బైబిల్ అడ్రసెస్ ఎవ్రీ నూక్ అండ్ క్రూనీ ఆఫ్ ద లైఫ్, క్రిస్టియన్ లైఫ్. ప్రతి మైన్యూట్ డీటెయిల్ని కూడా బైబిల్ అడ్రస్ చేస్తోంది క్రైస్తవ జీవనంలో. దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఈజ్ అ మాన్యువల్ టు ద క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవనానికి ఒక కరపుస్తకం, ఒక హ్యాండ్ బుక్. ఇది మనం అనుకుంటున్నాం ఇది సండేకి పరిమితం అనుకుంటున్నాం మనం. నో. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు పరిమితం అనుకుంటున్నాం మనం. నో. అందుకనే ద్వితీయోపదేశకాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, మీరు నడుచున్నప్పుడు, మీరు పరుండినప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీ పిల్లలతో ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన. 24/7 24 గంటలు 7 వారాలు మీరు ఈ వాక్యపు ధ్యాసలో బ్రతకాలి అని అన్నాడు. మీరు మీ గోడలపైన రాసుకోవాలి, గుమ్మాలపైన రాసుకోవాలి అని అన్నాడు. నుదుట బాసికములుగా పెట్టుకోవాలి అన్నాడు. బాసికం అంటే తెలుసా మీకు? కనుల ముందు వాక్యం పెట్టుకోవాలని అర్థం అన్నమాట. వాక్యాన్ని ఎదుట పెట్టుకొని దానికి అనుగుణంగా బ్రతకరా బాబు అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు.